రేపు తిరుమలలో ఏమి జరగబోతుంది? ఎందుకంటే జగన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునిచ్చాడు. అది ఏమిటంటే వైసీపీ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు అందరూ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయండి అని పిలుపునిచ్చాడు. అందులో భాగంగానే జగన్ గారు రేపు శ్రీవారి దర్శనానికి వెళ్ళుచున్నాడు. ఇందులో ఆయన డిక్లరేషన్ ఇస్తాడా లేదా అనేది ప్రధాన కీలకమైన అంశం. ఆయన డిక్లరేషన్ ఇస్తే ఎలాంటి గొడవలు ఉండవు. ఒకవేళ ఆయన డిక్లరేషన్ ఇవ్వకుంటే కూటమి నాయకులు తిరుమల దర్శనాన్ని అడ్డుకుంటామని అంటున్నారు. కూటమి నాయకులు అడ్డుకుంటే అదే స్థాయిలో, అదే రీతిలో మేము కూడా ప్రతిఘటిస్తామని వైసీపీ కార్యకర్తలు, నాయకులు అంటున్నారు. ఒకవేళ ఇలా జరిగితే రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొని రాష్ట్రంలో అశాంతి భద్రతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తాడో లేదో తెలీదు. అప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు డిక్లరేషన్ పైన సంతకం పెడితేనే పైకి పంపిస్తామని కూటమి నాయకులు అంటున్నారు. సరే, పెడితే పెట్టని, లేకుంటే లేదు అని కూటమి నాయకులు అనుకుంటే ఎటువంటి గొడవలు జరగవు. అలాగే జగన్ గారు కూడా సంతకం పెడితే ఏమవుతుందిలే అనుకుంటే ఆయన దర్శనం ప్రశాంతంగా సాగుతుంది. సంతకం పెట్టకపోతే హిందూ సోదరులు బాధపడతారు, సంతకం పెడితే క్రైస్తవ సోదరులు బాధపడతారు. ఎలాంటి గొడవలు జరగకుండా రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా ఉండాలంటే కూటమి నాయకులు సరైన సమాధానాలు చెప్పాలి. జూలై 9న నెయ్యిని ల్యాబ్ టెస్టింగ్ పంపించినారు. జూలై 16న రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన 2 నెలల తర్వాత ఎందుకు బహిర్గతం చేయవలసి వచ్చింది? ఇది కూడా ప్రజలకు కూటమి నాయకులు సమాధానం చెప్పవలసి ఉంటుంది. నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసినా ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇంతవరకు ఎవరిపైన ఎటువంటి కేసులు నమోదు కాలేదు, ఎటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదు. దీనిపైన ప్రజలకు మీరు సరైన సమాధానాలు చెప్పవలసి ఉంటుంది కూటమి నాయకులు. సరే, ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలికి ఎవరైతే ఈ నేరాన్ని చేశారో వాళ్ళని అరెస్ట్ చేయండి. మాకు అదే చాలు. ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.